కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయిపోయింది. ఈ సంవత్సరం అయిపోయిన సందర్భంగా సుపరిపాలనకి తొలి అడుగు అంటూ గడప గడపకే వస్తున్నాం, ప్రతి ఎమ్మెల్యే వెళ్లాల్సిందే, ప్రతి కార్యకర్తని కలవాల్సిందే, ప్రతి గడపలో ఉన్న వ్యక్తిని కలవాల్సిందే అంటూ చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. అంత సుపరిపాలన చేశారా? ఎందుకంటే వైసీపీ నాయకులు పదే పదే చెబుతున్నారు ఇది సుపరిపాలన కాదు అని, వాళ్ళు ఇది మంచి ప్రభుత్వం కాదు ముంచే ప్రభుత్వం అంటున్నారు. మరి దీనికి ఏంటి మీ సమాధానం? 100% సుపరిపాలనలో ముందడుగు పడింది ఈ ప్రభుత్వానికి. ఈ ప్రభుత్వంలో మొట్టమొదటిగా చెప్పినప్పుడు మొదటి పథకం సూపర్ 6లో ఇచ్చిన దాంట్లో పెన్షన్ 4,000 ఏదైతే చెప్పిన రోజు చెప్పిన నెలకి 2 నెలల ముందుగానే కలిపి ఆ డబ్బులతో కలిపి ఇచ్చిన మంచి ప్రభుత్వం. అట్లానే ప్రతి ఒక్కటి ఏది చూసుకున్నా కానీ పెన్షన్ కార్యక్రమం కావచ్చు, దీపం పథకం కావచ్చు, సిలిండర్లు ఇచ్చిన పథకం కావచ్చు, అలానే నిన్న అమ్మఒడి పథకం ఇచ్చి అమ్మఒడి పథకం కాదు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి, ఈవెన్ దేశంలో 5 ఉన్నారు, 6 ఉన్నారు, 7 ఉన్నారు, ఎంతమంది ఒకే కుటుంబంలో ఉమ్మడి కుటుంబంలో 13 మంది పిల్లలు ఉంటే 13 మంది పిల్లలకి ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇది మంచి ప్రభుత్వం అనడానికి. అలానే గుంటల రోడ్డుపై ఇంతమంది గుంటల రోడ్డు అనేవాళ్ళు, ఎక్కడైనా గుంతుందో చూద్దాం రమ్మని చెప్పని చెప్తా ఉన్నాం. అలాగనే వీధి దీపాలు, వీధి కుక్కలు, ఇటువంటివన్నీ ఎక్కడ కనబడకుండా పోయింది. ప్రతి ఒక్క విలేజ్లో, ప్రతి ఒక్క మా జిల్లాలో అమరావతి రాజధాని ఏర్పడిన తర్వాత ఈ టీడీపీ కూటమి ప్రభుత్వం అంటే ఎన్డీఏ గవర్నమెంట్ ఏదైతే వచ్చిందో ఈ గవర్నమెంట్లో వచ్చిన తర్వాత ప్రతి ఏరియాలో మినిమం ఎకరానికి 10 లక్షల కాడికి రేటు పెరిగింది. ప్రతి ఒక్కళ్ళు ఏం మాట్లాడుకున్నారు? ఇదివరకు చనిపోయిన శవాల గురించి మాట్లాడేవాళ్ళు, లేదా ఇంకో దాని గురించి మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు ఏమంటున్నారు? డెవలప్మెంట్, సీడ్ యాక్సెస్ రోడ్, ఇన్నర్ రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్, ఇటువంటి పదాలు వినపడతా ఉన్నాయి. శవాలు లేనిది, శవాల మీద పేలాలు ఎరుకునే లాంటి జగన్మోహన్ రెడ్డి శవం లేకుండా ఒక మంచి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఇంతవరకు ఏ రోజు కూడా అతను చేయలేకపోయేప్పుడు మేము చేసే పనుల్లో మా ప్రభుత్వాన్ని ఎండగడుతున్నారంటున్నారు. ఈవెన్ రోజా ఉంది, రోజా ఏం మాట్లాడుతుంది? ఏఐ అంటుంది. ఏఐ తెచ్చింది కూడా చంద్రబాబు నాయుడే. కానీ శవాన్ని తొక్కిన తర్వాత క్లియర్గా 100 మంది కాదు, 1000 మంది వైసీపీ కార్యకర్తలు అరిచినా వినకుండా చూడకుండా పక్క వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి శవాల మీద రాజకీయం చేస్తున్నాడని చెప్పి మేము చెబుతా ఉన్నాం. అంటే ఇక్కడ ఒక విషయం ఏంటంటే కనుక అసలు అది ఏ వీడియో కాబట్టి వీళ్ళ దగ్గర ఆధారాలు లేవు కాబట్టి జగన్మోహన్ రెడ్డి మీద కోర్టులో స్టే అడుగుతున్నారు, వాయిదాల మీద వాయిదా అడుగుతున్నారు అంటూ నిన్న పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి గారు చెప్తున్నారు కదా. మరి వాళ్ళ కారు కింద పడి చనిపోకపోతే అంబటి రాంబాబు అనే వ్యక్తి వాళ్ళ వైసీపీ నాయకులతో వెళ్ళి 10 లక్షల రూపాయలు ఎందుకు ఇచ్చారు? అది వాళ్ళ కారు కింద కాకపోతే. ఇంకొకటి, మేము రేపు నుంచి ప్రజలకు రాబోతా ఉన్నాం, కూటమి ప్రభుత్వం మీద యాంటీగా అన్నారు. యాంటీగా ప్రభుత్వానికి రాబోతున్నారంటే రఫా అరగటానిక జనాలకు ఏ సందేశం ఇస్తున్నారు? గతంలో 2019 నుంచి 2024 టీడీపీ కార్యక్రమాలు ఏమైనా చేస్తూ ఉంటే స్వయంగా ఇంట్లో ఉండి చేయటమా, వాళ్ళ అవినీతిని ఎండగడతామో మాత్రమే చేయగలిగాం. వీళ్ళు శవం మీద రావటం, రెండోది అవినీతి మీద రావటం అన్నారు. అసలు అవినీతి ప్రభుత్వంలో అవినీతి పరుల మీద రాజకీయం చేస్తూ ఉంటే ఇంకా జనాలు ఏమని చెప్తా ఉంటారు? అందుకే 11 జనాలు ఇచ్చింది 11, ఈ 11ని ఒకటిగా చేసుకునే పరిస్థితి రాబోతుంది. పులివెందులో కూడా జగన్మోహన్ రెడ్డి ఓడిపోయే పరిస్థితి తెచ్చుకుంటా ఉన్నాడు. రాష్ట్రంలో ఎవరు కూడా గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి చాలా తేడా ఉందని, ఇది మంచి ప్రభుత్వానికి అందరూ చెప్తా ఉన్నారు. ఇది అసలు మంచి ప్రభుత్వం కాదు, ఏదైతే కనుక రీకాలింగ్ చంద్రబాబుస్ మేనిఫెస్టో అంటూ ప్రభుత్వం ఎంత మోసం చేసిందో వివరిద్దాం ప్రతి గడపకు వెళ్ళి. ప్రభుత్వం మీద ఆల్రెడీ ప్రజల్లో పూర్తి వ్యతిరేకత వచ్చేసింది. ఇప్పటికే ఎంత వ్యతిరేకత ఏ సంవత్సరంలో ఏ ప్రభుత్వం మీద రాలేదు అనేది జగన్మోహన్ రెడ్డి వాదన. మరి రేపు ఆగస్టు 15వ తారీఖు మహిళలకు ఫ్రీ బస్ ఏదైతే ఇచ్చామో సూపర్ 6లో హామీలు మొత్తం మ్యాక్సిమం అయిపోయినట్టు ఉంది. మేము ఇచ్చిన 6 హామీలు నీకులాగా నవరత్నాలు ఇవ్వాలి. అంటే ఇది ఉన్నారు కదా, వాళ్ళు చెబుతుంది ఏంటంటే నిరుద్యోగ భృతి ఎక్కడ అంటున్నారు, అలాగే చూస్తే కనుక 1500 రూపాయలు మహిళలకు ఇస్తా అన్నారు, ఇది ఎక్కడ అంటున్నారు కదా. మరి వాటి సంగతి ఏంటి? అసలు నిన్న కాక మొన్న డిఎస్సి అయిపోయింది. రేపు ఆగస్టులో వాళ్ళందరికీ జాబులు ఇవ్వబోతున్నారు. 16,000 మెగా డిఎస్సి. నీ 5 సంవత్సరాల్లో ఏమైనా పెట్టగలిగావా? లేదు. 44 లక్షల ఉద్యోగాలు, 44 లక్షలు కాదు, 4 లక్షలు 5 లక్షల మంది వాలంటీర్లు ఇచ్చారు. 5,000 రూపాయలు జాబ్ ఇచ్చాడు. నిరుద్యోగ వృత్తి అంటున్నాం, మేము స్కిల్ డెవలప్మెంట్ చేస్తూ ఉన్నాం. నీకు ఏ వృత్తిలో పని అయితే చేయగలవో ఆ అవకాశాన్ని కల్పించి ఆ నేర్పరితనంతో మేము ఇస్తూ ఉన్నాం ఉద్యోగం. అలానే ఇప్పుడు వాలంటీర్ ఉద్యోగం ఇచ్చావు, దాని నుంచి ఇంకేదైనా డెవలప్మెంట్ ఇస్తున్నావా? ఒక 5 సంవత్సరాల తర్వాత ఉద్యోగాన్ని పర్మిట్ చేయబోతా ఉన్నావా? ఏమీ లేవు కదా. అప్పటికి ఇప్పటికి ఉన్న తేడా ఏంటంటే ఒరిజినాలిటీ. టీడీపీ గవర్నమెంట్ ఏదైతే ఇచ్చిందో ఆ ఇచ్చిన దాంట్లో ప్రతి ఒక్కటి క్లియర్ టు క్లియర్, పిన్ టు పిన్ ఏమైతే చెప్పామో చేయగలుగుతా ఉన్నాం.
వాళ్ళు వస్తున్నారు, దేనికి వస్తున్నారు? వాళ్ళు చేసిన తప్పుని వాళ్ళు మళ్ళీ నిరూపించుకోవటానికి మేము ఏమి చేయగలిగామో ఈసారి చేస్తానని చెప్పడానికి, 2029లో ప్రతి ఒక్క కార్యకర్తని చంపుదామని చెప్పడానికి వస్తున్నారు. టీడీపీ వాళ్ళని రఫా అని అడుగుతారంట. రాండి చూద్దాం. నరకడానికి కాదు, నరికించుకోవడానికి కూడా రాబోతున్నారు. ఇది ఎందుకని ఈ రాజకీయాల్లో ఈ మధ్య అదే ఉంది, సినిమా డైలాగే అంటూ ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడటం అసలు ఎలా చూడాలంటారు దాన్ని? బేసిక్ నాలెడ్జ్ లేకపోతే, ఫస్ట్ క్లాస్లో ఫస్ట్ క్లాసు, 10th క్లాస్లో ఫస్ట్ క్లాసు, ఇంటర్మీడియట్లో ఫస్ట్ క్లాసు, అతని నాలెడ్జ్ ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ స్థాయికి వెళ్ళాలి. ఫస్ట్ క్లాస్లో ఆగిపోయింది అంటే ఏబిసిడి దగ్గర ఆగిపోయాడు. అందువల్ల అతనికి ఏం చెప్పాలో అర్థం కాదు, ఏం చేయాలో కూడా అర్థం కాదు. సో దీన్ని మేము క్లియర్గా చెప్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి ఒక 10 నిమిషాలు మా టీడీపీ కార్యకర్త మాట్లాడే దమ్ముందా? ఒకటి, ఆడవాళ్ళని చెడుగా మాట్లాడితే చేపుల కిరణం అనే వ్యక్తిని తీసి పక్కన పడేశారు, పార్టీని సస్పెండ్ చేశారు. ఇదే పార్టీలో అదే వ్యక్తులు ఎంతమంది మాట్లాడినా కానీ ఇంతవరకు సస్పెండ్ చేసే వాళ్ళకి దమ్ము ఉందా? చేశాడు మన రీసెంట్ గా దువ్వాడిని సస్పెండ్ చేశారు. దువ్వాడిని ఒక్కనేనా దువ్వాడు చేసుకుంది. దువ్వాడిని చేసే ఒక కామెడీ ఆర్టిస్ట్, కామెడీ అని చెప్పడానికి కూడా పనికిరాని ఆర్టిస్ట్ దువ్వాడ. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాడు ఈరోజు? ఆయన ఏదో వ్యాపారం చేసుకున్నాడు. ఈయన ఇచ్చిన ఎమ్మెల్సీగా, ఈయన మగాడనే తెచ్చింది. ఎవరి మీద అచ్చెన్నాయుడు మీద పోటీ చేసి గెలిపించి నీకు మంత్రం చేస్తాను వ్యక్తిగా ఇదే దువ్వాడ శ్రీనివాస్ తొడగొడితే ఏం చేసావు నువ్వు? నీ నియోజకవర్గం ఏం చేసావు? ఆయన నియోజకవర్గం ఇవన్నీ కాదు అసలుకి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నిన్న యూత్ అంటే వాళ్ళ యువత నాయకులతో మాట్లాడుతూ కామెంట్ అయితే చేశారు. నా జిల్లాల పర్యటన అలాగే ఉంటాయి, అలాగే నేను పాదయాత్ర కూడా చేస్తాను చివరిలో అంటున్నారు కదా. ఈ పాదయాత్రను ఎలా చూడాలి? ఇప్పుడు వస్తున్న ఈ రీకాలింగ్ చంద్రబాబుస్ మేనిఫెస్టో వలన అసలు ఎలా రిసీవ్ చేసుకుంటారంటారు ప్రజలు? ఓదార్పు యాత్రను ఫస్ట్ మొదలు పెట్టాడు. దేనికి? వాళ్ళ నాన్న చనిపోతే, తండ్రి చనిపోతే కూతురు కానీ ఆవిడ కానీ కొడుకు కానీ మనస్తాపంతో చనిపోయే కార్యక్రమం ఉంది. కానీ ఎవరో చనిపోయారు, దాన్ని ఓదార్పు యాత్రగా నువ్వు స్వీకరించావు. ఈరోజు చెప్తాను, ఓదార్పు యాత్ర అయిపోయింది, శవాల మీద యాత్ర అయిపోయింది. నిరుద్యోగ భృతి అన్నావు. ఏ ఒక్క విద్యార్థి అయినా నువ్వు పెట్టిన కార్యక్రమంలో పాల్గొన్నాడా? 50 సంవత్సరాల పైన ఉన్నా కానీ 40 సంవత్సరాలు 30 సంవత్సరాల లోపల ఎవరైనా ఉన్నారా? ఇది క్లియర్గా మేము చెప్తాను. ఎవరున్నారు దాంట్లో? మన నిరుద్యోగ పోరు గురించి ఏ పోరైనా అదే పోరు కదా. అట్లానే ఈయన రాష్ట్రాలు తిరిగినా జిల్లాలు తిరిగినా ఒక శవం కనబడితే వాడతాడు. మరి పాదయాత్ర పరిస్థితి ఎలా ఉండబోతుందంటారు? చాలా అద్భుతంగా ఉండబోతుంది. అంటే జగన్ నిజం గెలవాలి ఒక యాత్ర జరిగింది. ప్రతి ఒక్కళ్ళు చాలా అద్భుతంగా రిసీవ్ చేసుకున్నారు. యువగలం పాదయాత్ర జరిగింది, ఇంకా చాలా అద్భుతంగా రిసీవ్ చేసుకున్నారు. పార్టీని నమ్మారు. 5 సంవత్సరాల్లో రాబోయే మార్పుని ప్రజలు ఆయన గుడ్ బుక్ లో రాయబోతా ఉన్నాడు. అసలు మీరు కూడా ఏదో ఒక బుక్ లో రాసుకోమంటున్నాడు కదా, ఏదో బుక్ లో రాసుకొని జాగ్రత్తగా పెట్టుకోండి, మనం వచ్చిన తర్వాత ఒక్కొక్కరు బట్టలు ఒప్పదిద్దాం అంటున్నాడు కదా. మరి 5 సంవత్సరాల గతంలో ఏం చేయగలిగావు? ఈ 4 సంవత్సరాలు వెయిట్ చేయి. తర్వాత నువ్వు ఇక్కడ ఉంటే జైలుకి వెళ్ళకుండా ఉంటే మేము ఆలోచిస్తాం. జైలుకి వెళ్తే నువ్వేం చేస్తావు? ఏంటి నీ పార్టీ ఏమైపోతుంది? నీ పార్టీ అధ్యక్షులు ఎవరు? నువ్వు లేకపోతే నీ పార్టీ నడిపేది ఎవరు? నువ్వు ఒక్క స్కామ్లో కాదు, 23-24 స్కాముల్లో ఉన్నావు. అందుట్లో ఏమన్నా 13-14 ఛార్జ్ షీట్లో ఉన్నావు. ఏ షీట్ ఓపెన్ చేసినా కానీ, ఏ కేసు కనుక ఫైనల్కి వచ్చినా కానీ నువ్వు ఇక్కడ ఉండటం కాదు, చెంచల్ కూడా 3 జైలుకి వెళ్ళడం ఖాయం అంటారు. అయితే ఖాయం.